ప్రియులరా, ఆ విధంగా ఈరోజు కూడా మనము దానియేలు గ్రంథములోని ప్రవచనమును మరొక దాన్ని ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథములో మనము 12 అధ్యాయములలోని ఒక్కొక్క అధ్యాయములోని ఉద్దేశ్యమును మనము పరిశోధిస్తూ వచ్చాం. అందులో మనము దానియేలుకు కలిగిన 2వ దర్శనమును మనము ధ్యానం చేస్తున్నాం. దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఈరోజు ధ్యానం చేస్తున్న అంశము ఒక 2 వచనాలే ఉంది. కాస్త చూడండి, నేను చదువుతూ ఉన్నాను, కాస్త జాగ్రత్తగా ఆలకించమని మనవి చేస్తూ ఉన్నాను. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 8 వర్స్ 8 to 10. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 8 నుండి 10 వచనములు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ముందుగా మీరు వాక్యంలో ఏముందో వింటే అప్పుడు నేను ఇస్తున్న వివరణ కూడా వాక్యానికి అనుసంధానంగా ఉందా, విభిన్నంగా ఉందా అనేది మీరు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అంత్య దినములలో అనేకమైన అబద్ధ బోధకులు లేస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో హెచ్చరించాడు. ఏమనంటే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు అంటూ చెప్పాడనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, సో రాంగ్ టీచర్స్ అనేది ఉంటారు అని దేవుని వాక్యం హెచ్చరించింది. కాబట్టి మనము ఎవరు చెప్పినా జస్ట్ గుడ్డిగా అలాగూ అదేదో బాగానే చెప్తున్నాడు అనుకుంటూ వినకూడదు. We have to hear the word of God very carefully. Even a single word we need to hear very carefully. ఎందుకంటే ముఖ్యంగా ప్రవచనములను ధ్యానించేటప్పుడు ప్రతి చిన్న పదము కూడా దానికి ఏదో ఒక ఆధ్యాత్మిక భావం లేక ప్రవచనములో నెరవేరే చారిత్రక భావం ఏదో ఉంటుంది. కాబట్టి మనము ఆ చారిత్రక భావాన్ని సరిగా ఈ దైవజనుడు అందిస్తున్నాడా లేదా అంటూ మనము ఎప్పుడైనా కానీ సంఘంలో ఒక ఆత్మీయ ప్రవచనమైన అసలు బైబిల్ గ్రంథంలో ఏది చెప్పినా అత్యంత కాన్సన్ట్రేషన్తో, క్రిటిక్ మైండ్తో, అలాగే స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా, కాకమ్మ కబుర్లు చెబుతున్నాడా, లేక సొంత రాయనం చెప్పుకుంటూ పోతున్నాడా, లేక పిట్టకథలు చెప్తూ టైంపాస్ చేస్తున్నాడా, ఇలాంటి బోధకులను మనము జాగ్రత్త చెల్లించాలి. ఎవరైనా సంఘమునకు వాక్యమును సరిగా నేర్పించకుండా కళ్ళిబొల్లి కబుర్లు చెబుతూ ఉంటే we have to avoid that preacher or teacher. అటువంటి ప్రసంగికుడినైనా బోధకుడినైనా మనము ప్రకటన, అలా లేకపోతే సంఘానికి అది చాలా గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. సంఘం అన్నది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంది. అట్టి వారిని మనకు ఒక గార్డియన్గా, వార్డెన్గా మన చేతిలో యేసుప్రభు పెట్టాడు. వాళ్లకు కల్లిబొల్లి కబుర్లు, కాకమ్మ కథలు, టైంపాస్ కథలు చెప్పుకుంటూ పోతుంటే వారి అంతరంగ పురుషుడు బలపడడు. కేవలము 66 గ్రంథాల వాక్య సారమును మాత్రమే నేర్పించగలిగితే వారి అంతరంగ పురుషుడు బలపడతాడు. తద్వారా వారు దినదినము క్రీస్తు స్వారూప్యములోనికి, స్వభావంలోనికి ఎదుగుతుంటారనమాట. అందుకని ఏ ప్రసంగం వినా కాస్త refer the scriptures. His commentary, his explanation is true to the scriptures. లేఖనములో వ్రాయబడిన విషయములను సరిగా సత్య సంబంధిగా బోధిస్తున్న, వక్రీకరిస్తున్న ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా అన్వేషించాలి. సో ఎవ్రీ టైమ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ టు హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ విత్ you and also a small notebook with you, so that whatever we are teaching from here,
I request you to note down and refer the scriptures. And if I am doing a wrong commentary, kindly avoid such kind of teachers. అది ఇక్కడ పాల్గొంటున్న విశ్వాసులందరూ జాగ్రత్తగా దాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలని గమనించాలని మారుస్తూ ఉన్నాను. ప్రియులరా, దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయం 2వ వచనం కనుక ముందుగా చదువుతున్నాను, ఆ తర్వాత వివరణలో మనం Daniel chapter 8 words begins from 8 to 10. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను, అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆంధ్రదేశపు దిక్కుగాను అత్యధికముగా ప్రబలెను. ఆకాశ సైన్యమునంతనంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొరకుచుండెను. పిల్లరా, ఇందులో ఈ దినము 8వ వచనమును మనము ధ్యానం చేయడానికే మనకు సమయం సరిపోతుంది. ఇక మళ్ళీ 9వ వచనం వివరణలోనికి వెళ్తే అది అంత్య అబద్ధ క్రీస్తునకు సంబంధించింది, క్రీస్తు విరోధికి సంబంధించింది. We are concentrating on 8th words of the 8th chapter. అందులో గమనిస్తే ఈ యొక్క మొదటి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనానికి అనుబంధంగానే ఈ చిన్న చిన్న దర్శనాలు ఉన్నాయని మనం చూస్తున్నాం. సో మొదటి దర్శనం కలిగిన దర్శనం మనకు క్లియర్ గా మన మైండ్ లో అవుట్ అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇతర ప్రవచనాలను మనం దీనికి మ్యాచ్ చేస్తున్నాం, లేక ఎక్కడ చరిత్రలో సూట్ అవుతాయో అక్కడ మనం అంటు పెడుతున్నాం అనమాట ఆ ప్రవచనాల్ని లేక ఆ దర్శనమును. సో ఇందులో బంగారము అది నెబుకద్నెజరు ప్రభుత్వం, అలాగే ఈ బంగారు ప్రభుత్వానికి అనుబంధంగా మళ్ళీ నెబుకద్నెజరుకు 2వ దర్శనం ఇచ్చాడు దేవుడు. అది ఒక మహావృక్షమును నరికివేయడం. అలాగున బబులోను నెబుకద్నెజరు తాను నరికివేయబడి మళ్ళీ చెట్టు మొద్దు నుండి మళ్ళీ తనకు వస్తుంది అన్న విషయాన్ని దానియేలు చెప్పాడు. అలాగున అతను జంతువులాగా మారతాడు అని కూడా చెప్పాడు. ఇక నెబుకద్నెజరు తర్వాత బైబిల్లో చెప్పబడిన మరొక చక్రవర్తి ఆయన బెల్షస్సర్ రాజు. ఈ బెల్షస్సర్ రాజు ఆయన యెరూషలేము దేవాలయంలో నుండి తెచ్చిన ఉపకరణములను ఆయన వారి విగ్రహ సంబంధమైన దేవతా పండుగలో వాటిని మద్యము త్రాగడానికి వ్యక్తులకు అందించి దేవాలయములో నీ ఉపకరణములను వినియోగం చేశాడు. అలాగున దేవుడు తన సామ్రాజ్యాన్ని మినే మినే టెకేల్ ఉఫార్సిన్ అంటూ హెచ్చరిక చేశాడు. అంటే నిన్ను త్రాసులో తూచగా నీ పరిస్థితి దేవుని దృష్టిలో సరిగా లేదు, ఆయన్ను ఘనపరచలేదు నీవు, కాబట్టి నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగించబడుతుంది అని చెప్పాడు. వీళ్ళరా, అలాగున మనం గమనిస్తే ఈ యొక్క వెండి సామ్రాజ్యము ఇది మాదీయ పారసీక సామ్రాజ్యం అని చూసాం. ఈ వెండి సామ్రాజ్యంలో కోరేషు మొదలుకొని అహష్వేరోషు వరకు మధ్యలో దర్యావేషు వీరందరూ కూడా ఈ యొక్క సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. వెండి సామ్రాజ్యం 2 చేతులు ఒకటిగా కలిసి ఉన్న సామ్రాజ్యం. ఇక కోరెషుతో ప్రారంభమైంది, దర్యావేషుతోను అహష్వేరోషుతోను అది కొనసాగింది. ఆ తర్వాత అహష్వేరోషు కాలంలో అనేక మంది యూదులు వచ్చేశారు. ఇక 3వది నిన్నటి దినమున మనం చూసింది అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకు వీరుడు.
గ్రీకు సామ్రాజ్యము, అది ఇత్తడి సామ్రాజ్యము అని మనం చూసాం. ఇది నెబుకద్నెజరుకు ఇచ్చిన దర్శనంలోని భాగం. అయితే ఈ యొక్క గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ గురించి, వెండి సామ్రాజ్యమైన మాదీయ పారసీక సామ్రాజ్యం గురించి, మళ్ళీ దానియేలుకు దేవుడు ఒక పొట్టేలు, ఒక మేకపోతు, ఈ రెండింటి దర్శనంలో దేవుడు చూపించాడు. ఈ మేకపోతు పొట్టేలు దర్శనంలో, పొట్టేలు అన్నది 2 కొమ్ములు కలిగినది. మాదీయ పారసీకాను 2 అధికారాలు. నిన్నటి దినమున సంగీత్ కుమార్ బ్రదర్ గారు అడిగారు, ఏమిటంటే కొమ్ము అంటే ఇది భౌగోళిక సామ్రాజ్యమా అని అన్నది ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో 14వ వచనంలో గొర్రె పిల్ల వంటి కొమ్ములు and the power. పాస్టర్ గారు కొంచెం ఆడియోని క్వాలిటీ పెంచగలరా? ఆడియో కొంచెం వీక్ గా వస్తుంది పాస్టర్ గారు. వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి అది కొంచెం మళ్ళీ ఇక్కడ నెబుకద్నెజరుకు దర్శనం ఇవ్వడమే, మళ్ళీ దానియేలుకు దర్శనం ఇచ్చాడు. అదే పొటేలు అనున్నది మాదీయ పారసీక సామ్రాజ్యం, ఒంటి కొమ్ము కలిగిన మేకపోతు అనున్నది ఒంటరిగానే ప్రపంచ సామ్రాజ్యాన్ని జయించడానికి బయలుదేరిన అలెగ్జాండర్ ద గ్రేట్ ఒంటి కొమ్ము అని మనం చూసాం. అలాగున ఈ యొక్క పొటేలు సామ్రాజ్యం ఇది యూఫ్రటీస్ నది ఒడ్డున ఉండి కొనసాగుతుంది. దాని 2 కొమ్ములు అవి మాదీయ పారసీక. ఆ తర్వాత పడమటి నుండి వచ్చిన మేకపోతు అది అలెగ్జాండర్ ది గ్రేట్ ను గురించినది. ఇక అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన యుద్ధం చేసి ఈ మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని సులువుగా నేలమట్టం చేసేశాడు. దాని 2 కొమ్ములను విరిగిగొట్టాడు. అనగా మాదీయ పారసీక సామ్రాజ్యం చరిత్రలో లేకుండా పోయిందనమాట. ఇక దాని తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న వచనంలోనికి వెళ్ళడానికి ముందు మరొక దర్శనమును దానియేలుకు దేవుడు చూపించాడు. ఏమిటది అంటే సింహము, 3 ఎముకలు నోట పట్టుకొని వస్తున్న ఎలుగుబంటి, 4 తలలు కలిగిన చిరుతపులి, అలాగే ఈ 3ంటికి భిన్నమైన మరొక క్రూర మృగం అంటూ దానియేలుకు మొదటి దర్శనం కలిగింది. దీన్ని కూడా మనం ధ్యానం చేశాం. ఇందులో పరాజు రెక్కలు కలిగిన సింహము బబులోను సామ్రాజ్యమని, ఆ తర్వాత ఈ యొక్క ఎలుగుబంటి 3 ఎముకలను నోట కరుచుకొని వస్తున్న ఎలుగుబంటి ఇదేమిటి అంటే 3 సామ్రాజ్యాలను తన నోట పట్టుకుంది. ఏమిటవి? మాదీయ పారసీక బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత ఇక కోరెషు రాజు కాలంలో ఇటు బబులోనును జయించడమే కాకుండా అటు ఉత్తమున అషూరు సామ్రాజ్యాన్ని జయించాడు. బబులోను మొదటి ఎముక, అషూరు 2వ ఎముక, అలాగే 3వ ఎముక దక్షిణమున ఈజిప్ట్ ఐగుప్తు సామ్రాజ్యాన్ని కూడా జయించాడు. ఇలాగున పారసీక రాజు బబులోను, అషూరు, ఈజిప్టు 3 సామ్రాజ్యాలను తన నోట కరుచుకొని వచ్చిన ఎలుగుబంటి. ఆ తరువాత మనం గమనిస్తే ఈ ఎలుగుబంటి తర్వాత 4 తలలు కలిగిన చిరుత, అది మళ్ళీ ఈరోజు మన ధ్యానానికి ఉపయోగపడే జంతువు. అది కూడా దానియేలుకు ఇచ్చాడు. మళ్ళీ ఈ యొక్క నెబుకద్నెజరు సామ్రాజ్యంలో కనబడుతుంది. ఆ తర్వాత ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా కనబడుతుంది. ఈ చిరుతయే అలెగ్జాండర్ ద గ్రేట్ స్థాపించిన గ్రీకు సామ్రాజ్యం. అయితే దీనికి పక్షి రెక్కలు ఇవ్వబడ్డాయి, 4 తలలు ఇవ్వబడ్డాయి. అది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం.
ప్రియులారా, పక్షి వలె ఎగరగలిగే రెక్కలు అంటే అర్థం ఏంటంటే భూమి మీద నడవలేనిది, ఆకాశములోనే ఎగరగలిగింది. అంటే ఏ రాజు, ఏ చక్రవర్తి ఎవరు కూడా ఈ యొక్క అలెగ్జాండర్ను జయించలేకపోయారు. వారందరికీ పైగా ఆయన పక్షి వలె ఎగురుతూ ప్రపంచ సామ్రాజ్యాన్ని, భూగోళం అంతటిని ఆయన జయించుకుంటూ వచ్చాడు. అలాగున పక్షి రెక్కలు అనున్నవి అతను మానవులకు అందనంత, మానవుల యుద్ధంలో ఓడిపోనంత గొప్ప శక్తితో ఆయన ఎగిరాడు. అలాగే అతనికి 4 తలలు ఉన్న సంగతిని మనము ఈరోజు చూస్తున్నాం. ఇక దానియేలుకున్న దర్శనంలో, మొదటి దర్శనంలో దేవుడు చూపించిన వీటన్నిటికీ భిన్నమైన క్రూర మృగం, అది క్రీస్తు విరోధి సామ్రాజ్యం. ఇప్పుడు మీరు గమనించాలి, నెబుకద్నెజర్ దర్శనంలో పాదములను మనం ధ్యానం చేయలేదు. ఇదివరకు కూడా మట్టి మరియు ఇనుము కలిసిన పాదములను ధ్యానం చేయలేదు. ఇనుము వరకు కూడా మనం రాలేదు, ఇత్తడి వరకే వచ్చాం. ఆ తర్వాత ఈ యొక్క పొట్టేలు, మేకపోతు దర్శనంలో పొట్టేలు అన్నది మాదీయ పారసీక సామ్రాజ్యము, అది కూల్చబడింది గ్రీకు సామ్రాజ్యం చేత. అది మనము ధ్యానం చేశాం. ఇక ఈ యొక్క మొదటి దర్శనంలో, దానియేలు కలిగిన మొదటి దర్శనంలో సింహమునకున్న పక్షిరాజు రెక్కలు, అలాగే ఎలుగుబంటి నోట కరుచుకున్న 3 పకటెముకలు మనం ధ్యానం చేశాం. ఇక చిరుత పులికి సంబంధించింది ఈరోజు మన ధ్యానంలోనికి వస్తుంది. ఈ చిరుత పులి గురించి క్షమించాలి, చిరుత పులిని గురించిన దర్శనం 2వ దర్శనంలో మేకపోతుతో పోల్చి చెప్పాడు. చిరుత పులి 4 తలలు, ఈ మేకపోతు దర్శనంలో 8వ వచనంలో మనకు తెలుస్తుందన్నమాట. ఈ 8వ వచనం ఏం చెబుతుందంటే, ఈ మేకపోతు పొట్టేలును ఓడించిన తర్వాత అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అంటే దాని శక్తిని ఎదుర్కొనగలిగిన వాళ్ళు ఎవరు లేనంత బలమైన శక్తి చూపుతూ వచ్చింది. అలాగే బహుగా పుష్టి నొందింది. పుష్టి అంటే ఎదగడం, బలపడడం అనే అర్థం. అంటే గ్రీకు సామ్రాజ్యము అది ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమటి వైపు అన్నిటి వైపు పొడుచుకుంటూ, తన ఒంటి కొమ్ముతో పొడుచుకుంటూ వెళ్ళింది. అలాగున సామ్రాజ్యాలను పుష్టి నొందింది, బలపడింది అని అర్థం అనమాట. ఇలా బలపడుతున్న ఈ సందర్భంలో జరిగింది ఏమిటట, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది. దానికి ఉన్నదే ఒకటే ఒక కొమ్ము, ఒంటి కొమ్ము, 2 కన్నుల మధ్యలో ఉన్న ఒక కొమ్ము అని దేవుని వాక్యం చెప్పింది 8వ అధ్యాయంలో. అంటే 2 కన్నులు అతని ఇంటలెక్చువల్ ఎబిలిటీని చూపిస్తుంది అని చెప్పాను. కన్ను అనేది జ్ఞానమునకు ముంగుర్తుగా ఉంది. సో 2 కన్నులు అంటే అత్యధిక జ్ఞానంతో, మధ్యలో ఒంటి కొమ్ము, ఒకే కొమ్ముతో, అనగా ఒకడే చక్రవర్తిగా ఉండి ఆయన అలాగున పొట్టేలును, మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని జయించాడు. అయితే ఏ ఒంటి కొమ్ము ఆధారంగా ఈ యొక్క మేకపోతు అత్యధికముగా పుష్టి నొందిందో ఆ కొమ్ము విరిగిందట. విరిగి దానికి బదులు 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు పెరిగాయి. గమనిస్తున్నారా? ఈ మేకపోతు యొక్క ఒకే ఒక్క కొమ్ము పెద్దది, అది కాస్త విరిగిపోయింది. దాని స్థానంలో మళ్ళీ 4 కొమ్ములు పుట్టుకాయి. ఈ 4 కొమ్ములు ఆకాశపు 4 దిక్కులకు పెరిగాయి. ఇది మనము 8వ వచనంలో చదువుకున్న వాక్య భాగం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా అలెగ్జాండర్ ద గ్రేట్ ఒంటి కొమ్ముగా ఉండి తన సామ్రాజ్యం ఇటు ఇండియా మొదలుకొని అటు పడమరన యూరోప్, మాసిదోనియా వరకు, అలాగే ఇటు రష్యా దేశంలోని ఉజ్బెకిస్తాన్ అనే ప్రాంతాల వరకు, ఇటు క్రింద చూస్తే ఎడమ వైపున ఈజిప్ట్ సామ్రాజ్యం వరకు
ఇవన్నిటిని ఆయన జయిస్తూ వచ్చాడు. మీరు గమనిస్తే సౌదీ అరేబియాలోని నార్త్ ప్రాంతం కూడా బబులోన్లోనే ఉండింది. ఉత్తర భాగాన్ని కూడా ఆనాడు అలెగ్జాండర్ ద గ్రేట్ పరిపాలించాడు. క్వైట్ మీదుగా, సౌదీ అరేబియా మీదుగా, ఇరాక్ మీదుగా, ఇజ్రాయెల్ మీదుగా, ఈజిప్ట్ వరకు ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రియులరా, ఆ విధముగా అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క సామ్రాజ్యము పెరిగింది. కానీ జరిగింది ఏమిటట? దానికి ఉన్న ఒంటి కొమ్ము బలముతో పెరిగింది కదూ ఇన్నాళ్ళు. అయితే ఆ ఒంటి కొమ్ము విరిగే పరిస్థితి వచ్చింది. అంటే ఏం జరిగిందంటే, ఆ ఒంటి కొమ్ము అత్యధిక బలశూరుడైన అలెగ్జాండర్ ద గ్రేట్కు సంభవించింది. అలెగ్జాండర్ అతి చిన్న వయసులోనే ప్రపంచ సామ్రాజ్యం మీదకి వచ్చాడు. అలాగే అతి చిన్న వయసులోనే ఆయన చనిపోయాడు. కొమ్ము విరిగిపోయిందనమాట. ఆ విధంగా ప్రియులరా, ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అనే కొమ్ము విరిగిపోయింది. విరిగిపోతే ఏం జరిగిందట? ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన సందర్భంలో తన ఫ్యామిలీలో జరిగిన సంఘటన ఏమిటంటే, అతనికి 2 సంవత్సరముల లోపల ఉన్న చిన్న కుమారుడు పుట్టాడు. అయితే చక్రవర్తి చనిపోతే వాస్తవానికి రాజుగారైనా చక్రవర్తి అయినా సామ్రాజ్యము కొడుకుకి ఇస్తారు. కానీ ఆ పిల్లవాడు 2 సంవత్సరాల వయస్సు లోపలే ఉండడంతో అతనికి సామ్రాజ్యం దక్కలేదు. కానీ అతని సైనిక అధికారులుగా ఉన్న ఈ యొక్క 4 సైనిక జనరల్స్, మిలిటరీ జనరల్స్, అలెగ్జాండర్ వెంట 4 ఉండేవాళ్ళు. ఆ 4 ఆ రోజుల్లో తమ సామ్రాజ్యాన్ని పంపుతున్నారు. అలాగన ఒక కొమ్ము అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోవడంతో సామ్రాజ్యాన్ని ఆయన మిలిటరీ జనరల్స్, ఆ మిలిటరీ జనరల్స్ పంచుకున్న ఆ యొక్క సామ్రాజ్యాలు ఏవి అంటే, లైసిమాకస్ ఇటువైపు ఉన్న భాగాన్ని పంచుకున్నాడు. కసాండర్ అనే వ్యక్తి మాసిదోనియా వైపు, మిలిటరీ నుండి మాసిదోనియా వైపు ఉన్న సామ్రాజ్యాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత సెల్యూకస్, ఈ పేరు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన రోమన్ సామ్రాజ్యమును ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ 3వ కొమ్ము మనకు చాలా ఇంపార్టెంట్. ఆ కొమ్ములో నుండే మనకు క్రీస్తు విరోధి రాబోతున్నాడు కనుక ఈ సెల్యూకస్ పరిపాలించిన రోమన్ సామ్రాజ్యాన్ని మనం బహు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక 4వది టోలెమీ. పి సైలెంట్గా ఉంటుంది. టోలెమీ. వీళ్ళు 4 ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా పంచుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి, లేకపోతే మనము తప్పటడుగు వేసే ప్రమాదం ఉంది. బైబిల్ గ్రంథపు ప్రవచనము ఎప్పుడు రాసినా, ఎవరు రాసినా ఇది ఇశ్రాయేలు చరిత్రతో ముడివడి ఉంటుంది. ఇశ్రాయేలు చరిత్రకు అవతల ఉండదు. ఇశ్రాయేలు చరిత్రకు లింకప్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ 4 సామ్రాజ్యాల్లో మరి ఇశ్రాయేలు దేశమును ఎవరు పంచుకున్నారు? ఎవరికి చెందింది అంటే సెల్యూకస్, రోమన్ గవర్నమెంట్కు చెందింది. అలాగున ప్రియులరా, ఈ యొక్క లైసిమాకస్, కసాండర్, సెల్యూకస్, టోలెమీ, ఈ 4 పరిపాలన 4 భాగాలుగా దాన్ని చీల్చుకున్నారు. దానినే దానియేలు ముందే 500 సంవత్సరాలకు ముందే ప్రవచిస్తూ అన్నాడు. ఒక మేకపోతు వస్తుంది, 2 కొమ్ములు గల పొటేల్ను అది చంపేస్తుంది. ఇక దాని కొమ్ము కూడా విరిగిపోతుంది. ఆ ఒంటి కొమ్ము స్థానంలో 4 కొమ్ములు మొలుస్తాయి. ఈ 4 కొమ్ములు 4 ప్రపంచ సామ్రాజ్యాలు. ప్రియులారా, గ్రీకు సామ్రాజ్యము 4 భాగాలుగా విడిపోయింది. అందులో ప్రవచనము దృష్ట్యా మనం తప్పనిసరిగా గుర్తుకోవాల్సింది
ఎవరిని అంటే సెల్యూకస్, హూ ఎస్టాబ్లిష్డ్ ద రోమన్ కింగ్డమ్. వై? Because the Roman government kingdom ruled Israelites. ఇశ్రాయేలు యూదా ప్రజలను ఏలిన కొమ్ము సెల్యూకస్ లేక రోమన్ గవర్నమెంట్. కాబట్టి మనం ఆ కొమ్మును జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. విషయం ఏమిటంటే వీళ్ళు నలుగురైతే 4 భాగాలుగా పంచుకున్నారు, కానీ క్రమేపీ ఈ ముగ్గురి సామ్రాజ్యాలు అంతరించిపోయాయి. ఈ ముగ్గురి సామ్రాజ్యాలు తర్వాత ప్రజాస్వామ్య దేశాలుగా మారిపోయాయి. ఇక మిగిలింది రోమన్ గవర్నమెంట్ ఒకటే, చాలా కఠినమైన ప్రభుత్వం. అందుకే ప్రవచనంలో ఈ యొక్క నెబుకద్నెజర్ యొక్క ప్రవచనంలో మనం గమనిస్తే బంగారము బబులోను సామ్రాజ్యం, వెండి మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు ఇత్తడి సామ్రాజ్యం, గ్రీకు తర్వాత ఇశ్రాయేలీలు నేలింది ఇనుము సామ్రాజ్యం, దట్ ఈస్ రోమన్ గవర్నమెంట్. ఈ రోమన్ ప్రభుత్వము ఇనుములాగా అది పరిపాలన చేసింది, అంటే అత్యంత కఠినమైన ప్రభుత్వంగా అది ప్రవర్తించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈ యొక్క ప్రవచనము మనకు ఏమి నేర్పిస్తుంది అంటే మేకపోతు మాదీయ పారసీక అనే వెండి సామ్రాజ్యాన్ని కూలద్రోసి ఇత్తడి సామ్రాజ్యమైన గ్రీకు సామ్రాజ్యముగా స్థాపించబడింది. ఆ గ్రీకు సామ్రాజ్యాన్నే దేవుడు దానియేలుకు దర్శనంలో చూపిస్తున్నాడు. ఈ గ్రీకు సామ్రాజ్యము అలెగ్జాండర్ ద గ్రేట్ చెందినది. అయితే ఈ అలెగ్జాండర్ ద గ్రేట్కు చెందిన ఈ సామ్రాజ్యము ఆ కొమ్ము విరిగిపోగా 4 సామ్రాజ్యాలుగా అది మారుతుంది. ఈ 4ంట్లో 3 మనకు సంబంధం లేదు. అంటే మనము బైబిల్ ప్రాఫిటికల్ స్టూడెంట్ ఎప్పుడైనా కానీ ఎవ్రీ ప్రాఫెసీ హీ విల్ స్టడీ విత్ ద లింక్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీలతో సంబంధము కలిగి ఉన్న చరిత్రను, సామ్రాజ్యాన్ని, రాకాన్ని, రాజులను పరిశోధన చేస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశమే ప్రాఫెసీ అంతటికి మూల. ఈ ప్రవచన పరిశోధనలో భాగంగా మనం ఇజ్రాయెల్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశాన్ని కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఇశ్రాయేలు గతంలో ఎలా ఉండింది, ప్రస్తుతం ఎలా ఉంది దాని పరిస్థితి, భవిష్యత్తులో ఈ బైబిల్ ప్రవచనాల రీతిగా ఏం కాబోతుంది అన్న విషయాల్ని మనం ధ్యానం చేస్తాం. మెట్టుకు ప్రవచనములన్నిటినీ మనము ధ్యానం చేస్తున్నప్పుడు అది ఇశ్రాయేలుతో సంబంధంతోనే ఉంటుంది. ప్రవచనం ఇశ్రాయేలుతో సంబంధం లేని ప్రవచనం అంటూ బైబిల్ గ్రంథంలో ఏది కూడా ఉండదు. అలాగున ఈ 4 కొమ్ముల్లో మనకు ఇశ్రాయేలు జనాంగం ఏలిన కొమ్ము సెల్యూకస్, దట్ ఈస్ రోమన్ గవర్నమెంట్. సో క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో రోమన్ గవర్నమెంట్ ఇక ఇశ్రాయేళ్లను పరిపాలించడం, అంటే గ్రీకు సామ్రాజ్యం తర్వాత అలెగ్జాండర్ ఇశ్రాయేలును ఏలిన కొమ్ము సెల్యూకస్, అది రోమన్ గవర్నమెంట్. సో ఇప్పుడు రోమన్ గవర్నమెంట్ చరిత్ర ఇశ్రాయేళ్లతో అనుబంధంగా ప్రారంభం అవుతుందన్నమాట. ఇది క్రీస్తుకు పూర్వం ప్రారంభించబడి యేసుక్రీస్తు తర్వాత 3వ శతాబ్దం వరకు రోమన్ గవర్నమెంటే కొనసాగుతూ వచ్చింది. ఆ మాటకొస్తే 14వ శతాబ్దం వరకు కూడా రోమన్ గవర్నమెంట్ అది కొనసాగుతూనే వచ్చింది చరిత్రలో. సో ఈ రోమన్ గవర్నమెంటే, జాగ్రత్తగా వినండి, రోమన్ గవర్నమెంటే రోమన్ క్యాథోలిసిజం అనే మతాన్ని తీసుకొచ్చింది. క్రిస్టియానిటీకి భిన్నమైన ఆచారాలతో క్రిస్టియన్ బైబిల్ అనుబంధంగా ఉంటూ క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తులను దేవతలుగా చిత్రీకరిస్తూ
ఈ రోమన్ గవర్నమెంటే అది 14వ శతాబ్దం వరకు పరిపాలన చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ రోమన్ గవర్నమెంట్ చరిత్ర ఇటు క్రైస్తవ సమాజంతోనూ అటు ఇశ్రాయేలు జనాంగంతోనూ సంబంధము కలిగి ఉందన్నమాట. అలాగున ప్రియులరా, ఈ రోమన్ గవర్నమెంట్ను మనం దృష్టిలో పెట్టుకొని ఇక ముందుండ ప్రవచనాలను ధ్యానం చేయబోతున్నాం. ఈ రోమన్ గవర్నమెంటే ఇనుము ప్రభుత్వం. ఇక మనము ఇతర 3 ప్రభుత్వాల్ని చూడట్లేదు, ఎందుకంటే ఆ 3 సామ్రాజ్యాలు ఇశ్రాయేలుతో సంబంధం లేవు, ఇశ్రాయేల్ను ఏలలేదు. కాబట్టి ఇశ్రాయేల్ని ఏలినదే మనకు ప్రవచనంలో చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు బంగారము, బబులోను సామ్రాజ్యము ఇశ్రాయేలు ప్రజలు ఏలింది. వెండి, కోరెషు రాజు సామ్రాజ్యము ఇశ్రాయేల్లో ఏలింది. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఏలాడు. ఆ మాటకు వస్తే అసలు గ్రీకు భాష, ఈ ఇశ్రాయేలీలు మాట్లాడే భాష హిబ్రూ. గ్రీకు భాష ఎలా వచ్చింది? మత్తయి ఒకడు మాత్రమే హెబ్రూ భాషలో రాశాడు సువార్తను. కానీ మార్కు నుండి మొదలుకుంటే ప్రకటన గ్రంథం వరకు ఉన్న గ్రంథాలన్నీ గ్రీకు భాషలోనే వ్రాయబడ్డాయి. ఎందుకని? బికాస్ ద గ్రీక్ రూలర్ రూల్డ్ దెమ్, సో దేర్ లాంగ్వేజ్ ఆల్సో వాజ్ అడాప్టెడ్ బై ఇజ్రాయిల్స్. అలాగున భాష ఇశ్రాయేలుకు వచ్చింది. చూడండి, దేవుడు ప్రపంచ చరిత్ర నడిపిస్తూనే మళ్ళీ బైబిల్ గ్రంథము క్రొత్త నిబంధనలు వ్రాయడానికి అవసరమైన గ్రీకు భాషను యేసుక్రీస్తుకు ముందే తీసుకొని, యేసుక్రీస్తు కాలంలో గ్రీకు భాషయే స్పోకెన్ లాంగ్వేజ్ గా ఉండేది. వసంతల్లోనూ ట్యాక్స్ కట్టే దగ్గర, ఆ గవర్నమెంటల్ ఇష్యూస్ లో గ్రీకు భాషనే వాడుతూ ఉండేవారు. అలాగున్న ప్రియులరా, ఈ గ్రీకు సామ్రాజ్యంగా దేవుడు తీసుకొని వచ్చాడు. అందులో నుండి వచ్చిన ఒక దే ఆల్సో అడాప్టెడ్ ద సేమ్ లాంగ్వేజ్, గ్రీక్ లాంగ్వేజ్. అలాగున క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడడానికి కారణమైంది అన్నమాట. సో మీరు కనుక గమనిస్తే ప్రపంచ భాషల్లో హెబ్రీ భాష, గ్రీకు భాష, ఈ 2 భాషలకు ప్రత్యేకత ఉంది. దే హ్యావ్ దేర్ లిటరసీ, దేర్ ఓవెల్స్, అవన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. సంఖ్యాశాస్త్రం అన్నది ఉంది వాటికి. సో హెబ్రీ భాషలో ఉన్న ప్రతి అక్షరానికి సంఖ్యాశాస్త్రం ఉంది. ఎవ్రీ లెటర్ ఈజ్ హ్యావింగ్ సమ్ వాల్యూ, మ్యాథమెటికల్ వాల్యూ. అలాగున బైబిల్ గ్రంథంలో ఉన్న హెబ్రీ పదాలను మనము ఆలోచిస్తే ఈ యొక్క నంబర్ వాల్యూ, ఎందుకు దానికి ఆ నంబర్ ఉంది, అంత విలువ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో 7 దినముల సృష్టి. వై 7, వై నాట్ 6 అండ్ వై నాట్ 8? 7 అనే దానికి ఒక ప్రాముఖ్యమైన అర్థం ఉంది హిబ్రూ భాషలో. అలాగే అవర్ గాడ్ ఈజ్ వన్ గాడ్, ఎఖాద్ అని ఉంది హిబ్రూ భాషలో. అంటే అబ్సల్యూట్లీ 1 అని కాదు, ఆయన కాంపౌండ్ 1 అని అర్థం వస్తుందన్నమాట. ఎఖాద్ అనే పదం ఒక్కడు అని అర్థాన్ని ఇచ్చే హెబ్రీ భాషా పదాలు 9 ఉన్నాయి. ఆ 9లో యాఖిద్ అనేది అబ్సల్యూట్గా ఒక్కడిని తెలియజేస్తుంది. బట్ దేవుడు ఒక్కడు అని వాడబడిన హెబ్రీ బైబిల్ అంతా కూడా ఎఖాద్ అని వాడబడింది. గ్రీకులో హెయిస్ అనేది పదం వాడబడింది అనమాట. అంటే ఇట్స్ ఎ కాంపౌండ్ 1. ట్రైయాంగిల్ ఇస్ 1 ట్రయాంగిల్, బట్ ఇట్ కన్సిస్ట్స్ 3 యాంగిల్స్. 3 కోణములున్న మనము త్రికోణములు అనము, త్రికోణము అంటాం. మనము చెప్పకనే చెప్తున్నా 3 కోణాలు అందులో ఉన్నాయని, త్రికోణము. మరి 3 కోణములు ఉన్నప్పుడు లు రావాలి కదా, ప్లూరల్ రావాలి కదా, రాదు. త్రికోణము అని వస్తుందన్నమాట. అలాగనే దేవుడు కూడా 3 వ్యక్తులు కలిసి ఒక్క దేవుడుగా ఉన్నాడు గనక త్రిత్వం అని వస్తుంది, కానీ త్రిమూర్తులు అని రాదనమాట. సో అది దేవుని ఏకత్వాన్ని గురించి తెలియజేస్తుంది. మెట్టుకు ఇక్కడ ఏం జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నానంటే,
గ్రీకు భాషను దేవుడు చరిత్రలోనికి తీసుకొని ముందే ఇచ్చాడంటే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడాలి. తద్వారా అక్కడ 18 రకాల అన్య సంఘాలు గ్రీకు భాష మాట్లాడుతున్నారు కాబట్టి సువార్త వాళ్లకు గ్రీకు భాషలో అందాలి అని దేవుడు భావించాడు కనుక 3వ శతాబ్దంలోనే అలెగ్జాండర్ గ్రేట్ ను దేవుడు లేపి ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని, గ్రీకు భాషను ఇశ్రాయేళ్ల మధ్యలోనికి తీసుకొని వచ్చారు. ఆ విధంగా ఈ గ్రీకు భాషనే రోమన్ సామ్రాజ్యము, ఇనుము ప్రభుత్వము, రోమన్ సామ్రాజ్యము, కాళ్ళు అని మనం చూస్తున్నాం కదండి. ఈ కాళ్ళు ఇనుము సామ్రాజ్యం అన్నది కఠినమైన ప్రభుత్వమైన రోమన్ గవర్నమెంట్ అన్నమాట. సో ఈ రోమన్ గవర్నమెంట్ గురించి మనము నెక్స్ట్ ధ్యానం చేయబోతున్నాం. ఈ రోమన్ గవర్నమెంట్ పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా కొనసాగుతూ వచ్చింది, అది ఇశ్రాయేలీల పట్ల ఎలా ప్రవర్తించింది, క్రైస్తవ సమాజము అప్పుడే పుట్టింది. రోమన్ ప్రభుత్వము యేసుక్రీస్తును సిలువ వేసిన సందర్భంలోనే క్రైస్తవ సమాజము కూడా ఇక ప్రారంభమైంది. ఇప్పుడు వింటున్న ఇందులో సుమారు 66 మంది పాల్గొంటున్నారు ఈరోజు. ఒకవేళ నన్ను తీసేస్తే 65 మంది. 65 మందికి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, ఆలోచించడం కొరకు, అన్వేషించడం కొరకు, సత్యాన్ని పునికి పుచ్చుకోవడం కొరకు వేస్తున్నాను. క్రొత్త నిబంధన సంఘం అంటే ఇశ్రాయేలీలు కూడా సంఘమే అని దేవుని వాక్యం పిలిచింది. అది పాత నిబంధన సంఘం అయినా సంఘమే. కానీ ప్రశ్న ఏమిటంటే క్రొత్త నిబంధన సంఘము డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, క్రొత్త నిబంధన సంఘం యొక్క పుట్టిన తేదీ ఎప్పుడు, ఇది కాస్త మీరు ఆలోచన చేయండి రేపటి వరకు. అలాగన ఎవరైనా జవాబు చెప్తారేమో చూద్దామండి. క్రొత్త నిబంధన పుట్టుక దినం ఎప్పుడు, క్రొత్త నిబంధన సంఘం యొక్క పుట్టుక దినము ఎప్పుడు? ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. ఆఫ్టర్ అంటే ఎప్పుడు? మళ్ళీ శుక్రవారం సాయంత్రమా, శనివారము ఉదయమా, శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున, లేకపోతే యేసు ప్రభు ఆరోహణం అవుతున్న దినమున ఎప్పుడు? డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎగ్జాక్ట్ టైం ఉంటుంది కదండి, టైం ఉంటుంది, డే ఉంటుంది. సో జనరల్ ఆన్సర్ కాదు, అది స్పెసిఫిక్ ఆన్సర్ కొరకు వేశాను ఈ ప్రశ్న. సో ట్రై చేయండి దయచేసి. ఓకే రైట్. ఇప్పుడు ఇనుము ప్రభుత్వము ఈ 4 కొమ్ముల్లో ఒక కొమ్ము అన్నమాట. సో ఈ ఒక కొమ్మును మనం ఎందుకు పట్టుకుంటున్నాం అంటే ఇశ్రాయేలీలను ఏలిన కొమ్ము ఇదే, రోమన్ గవర్నమెంట్ కనుక. సో ఇశ్రాయేలుతో అనుబంధంగా ఉంటుంది. ప్రాఫెసీ అంతా కూడా ఇశ్రాయేళ్ల జీవిత చరిత్రతో ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. కాబట్టి మిగతా 3 ఆయా సామ్రాజ్యాలు పంచుకున్నా ఇశ్రాయేలు దేశం మాత్రం రోమన్ గవర్నమెంట్లు ఆధీనంలోనికి వచ్చేసింది. కాబట్టి ఈ రోమన్ గవర్నమెంట్ను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి రేపుటు వివరించేయాలని చెప్తున్నాను. ఈ కొమ్ములో నుండే, ఈ యొక్క ఇశ్రాయేలుని ఏలిన కొమ్ములో నుండే మళ్ళీ చిన్న కొమ్ము ఒకటి మొలిచింది అని ఉందన్నమాట. ఏమండి, ఆన్ ద డే హీ బార్న్, యేసుక్రీస్తు పుట్టినరోజు సంఘం పుట్టిందా? యేసుక్రీస్తు పుట్టినరోజు సంఘం పుట్టిందని నిఖిల్ అనే ద డే ఆఫ్ పెంటకోస్ట్ 50 days ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, 26 మందిలో ఎంతమంది ఏకీభవిస్తారో పెంటకోస్తు పండుగ దినమున సంఘం పుట్టిందని? 120 మంది అప్పటికే మేడగదిలో ఉన్నారు. అప్పటికి ఇంకా పుట్టినట్ట? 120 మంది ఉన్నారు అంటే సంఘం ఉన్నట్టా లేనట్ట? అప్పటికే వాళ్ళు కూడుకున్న రోజే సంఘం పుట్టిన దినం కాదు. రైట్, అది కొంచెం క్రాస్ క్వశ్చన్ చేసుకుంటూ మీరు ఆలోచన చేసి రేపు ఆన్సర్ చేద్దాం. ఓకే, ఒకవేళ ఇండియాలో ఉన్నవాళ్ళు గుడ్ ఫ్రైడే దినమని నిఖిల్ చెప్తున్నాడు, గుడ్ ఫ్రైడే నాడు పుట్టింది సంఘం అని. ఓకే, ఒకవేళ ఇందులో ఉన్నవాళ్ళు రేపటి దినమున రైట్ ఆన్సర్ చేయగలిగితే నేను రాసిన పుస్తకాల్లో ఒక పుస్తకం భారతీయ వేదాల్లో గుప్తమై ఉన్న ఆ తెర చిరిగినప్పుడు సంఘం పుట్టింది అంటున్నారు ఒక సహోదరులు.
తెర చినిగినప్పుడు అంటే యేసు ప్రభు కేక వేశాడు 7 మాటలు పలికి అప్పుడు తెర చినిగింది అని ఉంది. సో యేసు ప్రభు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను సమాప్తమైనది చెప్పినప్పుడు తెర చినిగింది, అప్పుడు సంఘం పుట్టింది అంటున్నారు. ఇంకా మంచి మంచి ఆలోచన చేస్తున్నారు, సంతోషం. నౌ యు హ్యావెంట్ రీచ్ ద ట్రూ ఆన్సర్. మీరు ఇవన్నీ చెప్పారు కానీ వాస్తవమైన జవాబు దగ్గరికి చేరుకోలేదు ఇంకా మీరు. సో రేపటి వరకు మనకు టైం దాని విషయంలో, ఏమండి, రేపటి వరకు టైం. సో నేను ఇండియాలో ఒకవేళ ఉన్నవాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేస్తే నేను రాసిన భారతీయ వేదాలలో గుప్తమైన క్రీస్తు అనే ఒక పెద్ద పుస్తకం, అది హిందువులకు సువార్త కొరకు వ్రాసాను. కానీ క్రైస్తవులు కూడా సిద్ధాంతపరంగా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి, అలాగే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు నిత్యత్వం నుండి, ఇలాంటివి కొన్ని హిందూ సహోదరులకు అర్థమయ్యే కోణంలో వ్రాసానవి. క్రైస్తవులను ఉద్దేశించి కాదు, కానీ నేను కొరియర్లో అందిస్తాను రేపు. రైట్ ఆన్సర్ ఎవరి దగ్గర నుంచి వస్తుందో చూసిన తర్వాత. ఓకే అండి, రావు. ఇప్పుడు మనము ఈరోజు ధ్యానం చేసింది 8వ వచనం ఒకటే. ఒక్క 8వ వచనంలోనే మనకి ఏమి చూసామంటే, ముందుగా ఈ యొక్క సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యము అంతరించడం, ఆ కొమ్ము విరిగిపోవడం, ఆ తర్వాత కొమ్ముకు స్థానంలో 4 కొమ్ములు పుట్టడం. ఈ 4 కొమ్ముల్లో మనకు సెల్యూకస్ పరిపాలించిన రోమన్ సామ్రాజ్యం చాలా ప్రాముఖ్యమైన సామ్రాజ్యం. అది మనము మళ్ళీ ఇప్పుడు నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనంలో ఇనుప కాళ్ళలాగా చూపించింది రోమన్ సామ్రాజ్యమే. ఆ తర్వాత ఇప్పుడు చిరుతపులికున్న 4 తలల్లో ఒక తల రోమన్ సామ్రాజ్యం. 4 కొమ్ములని దానియేలు దర్శనంలో చూపించాడు. దానియేలు మొదటి దర్శనంలో చిరుతపులికున్న 4 తలలుగా చూపించాడు. ఆ 4 తలలే 4 సామ్రాజ్యాలు. అందులో ఒక తల ఈ యొక్క రోమన్ సామ్రాజ్యం. ప్రియులారా, ఈ రోమన్ సామ్రాజ్యాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోండి అంటున్నానంటే, మిగతా 3 కొమ్ముల్లో నుండి ఏ కొమ్ములు మొలవలేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ అంతరించిపోయాయి. కానీ ఈ రోమన్ సామ్రాజ్యం అనే సెల్యూకస్ కొమ్ము ఉందే, ఆ కొమ్ముతో మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ కొమ్ము ఉండగానే మళ్ళీ దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచింది అని ఉంది. ఈ చిన్న కొమ్ము యేసు మరణము అప్పుడు సంఘం మరొకస్తున్నారు. ఓకే, ఆ చిన్నకు మనకు ప్రాఫెసీ స్టడీలో ఇంపార్టెంట్. కాబట్టి రోమన్ గవర్నమెంట్ నుంచే పుట్టబోతుంది చిన్న కొమ్ము. అది అనుకుంటే మన ప్రకటనలోనికి అయినప్పుడు క్రీస్తు విరోధి ప్రవచనము దానియేలులో ఈ దర్శనంలో సూచన ప్రాయంగా చెప్పబడింది. 70 వారముల ప్రవచనం 9వ అధ్యాయంలో. అందులో క్రీస్తు విరోధి ఎలా వస్తాడు, వాడు ఎలా ప్రపంచ సామ్రాజ్యాన్ని వాని హస్తగతం చేసుకుంటాడు, ఈ విషయాలన్నీ 9వ అధ్యాయంలో 70 వారాల ప్రవచనంలో ఉన్నాయి. అది కూడా మనం చూద్దాం. మెట్టుకు ఈరోజు మనము ధ్యానం చేసింది గ్రీకు సామ్రాజ్యం అంతరించి దాని స్థానములో పుట్టిన 4 కొమ్ములలో ఒక కొమ్మైన రోమన్ గవర్నమెంట్ గురించి. ఆన్ ద డే ఆఫ్ ఈస్టర్ చర్చ్ వాస్ బార్న్. నిఖిల్ గారు అన్ని రాళ్ళు వేసి చూస్తున్నారు, ఒక్క మామిడికాయ పడకపోద్దా అని. సో రాళ్ళు అయితే తగులుతున్నాయి కానీ మామిడికాయ అయితే రాలట్లేదు. ఏమండి, రాళ్ళు వేస్తున్నారు నిఖిల్ గారు. ఓకే, గుడ్. యా, మనము అన్వేషించాలి. అట్లా అన్వేషణ మనస్సు దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. ఆ చిన్న కొమ్ము సంగతి మనము తర్వాత మళ్ళీ ఈ యొక్క నెబుకద్నెజరు యొక్క దర్శనంలో 10 వేళ్ళు కలిగిన పాదాలు ఉన్నాయే, జాగ్రత్త వింటున్నారండి. నెబుకద్నెజరు దర్శనంలో ఇనుము వరకు వచ్చాం మనం. ఇనుము తర్వాత ఉన్నది ఏమిటంటే, ఇనుము ప్లస్ మట్టి కలిసిన 10 రాజ్యాల కూటమి, దశరాజ్య కూటమి. ఎందుకంటే పాదాలకు 10 వేళ్ళు ఉన్నాయి. ఈ దశరాజ్య కూటమి గురించి మనకు ప్రకటన గ్రంథంలో
దానికి ఆనవాళ్ళు దొరుకుతాయి అన్నమాట. మెట్టుకు ఇనుము ఉంది పాదాల్లో. ఇనుము గవర్నమెంట్ ఎవరిది? రోమన్ గవర్నమెంట్ అని చూస్తున్నాం మనం. సో రోమన్ గవర్నమెంట్ పరిపాలించిన సామ్రాజ్యంలో నుండి ఈ యొక్క 10 రాజ్యాల కూటమి బయటకు వస్తుంది. ఆ 10 రాజ్యాల్లో నుండి చిన్న కొమ్ము మొలుస్తుంది. ఆ 10 ఏవైతే రోమన్ గవర్నమెంట్ పరిపాలన చేసిన సామ్రాజ్యం ఏరియా ఉందే, ఆ ఏరియాలో నుండి చిన్న కొమ్ము ఒకటి మొలుస్తుంది. ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధి కాబోతున్నాడు. ఆ విధంగా ఈ యొక్క రోమన్ సామ్రాజ్య కొమ్ము, దాని నుండి వచ్చే చిన్న కొమ్ము మనకు ప్రవచన స్టడీకి చాలా అవసరమైనవి. ప్రియులారా, ఇది మేకపోతు తలలో నుండి వచ్చిన 4 కొమ్ముల సంగతి చేసుకుందా, ముగించుకుందా. ఏమైనా ప్రశ్న ఉంటే మనము కొద్ది నిమిషాలు ADR, A stands for Annodonomy and is ఏడి ఒకటి క్రీస్తు పుట్టిన 4వ శతాబ్దం నుండి 4వ సంవత్సరం నుండి ఏడి. బట్ సంఘం పుట్టింది ఓకే, మీరు చెప్పిన దానికి క్లూ ఇస్తున్నాను, ఏడీలోనే పుట్టింది, బీసీలోనైతే పుట్టలేదు సంఘం. సో ఆ ఏడీలో ఎప్పుడు, మళ్ళీ మనం కూడా ఏడీలో పుట్టిన వాళ్ళమే కదా. కానీ మనకంటూ ఏడీలో ఒక డేట్ ఎలాగుందో సంఘానికి కూడా ఒక డేట్ ఉందన్నమాట. ఏడీలోనే, అదొక క్లూ ఇచ్చాను కదండి. బీసీలో వెతకండి, ఏడీలో వెతకండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమాన హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా, ప్రభువా నేనుండు నాలో, ప్రతి చోట నీ సాక్షిగా, ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించు నా, హృదయాంతరంగమునా. మహోన్నతమైన మా దేవా, మహాగణుడైన మా ప్రభువా, నీ మహోన్నతమైన నామమును స్తుతించే, సన్నతించే, ఆరాధించే, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఇదిగో మా ప్రభువా, మా ప్రాంతమంతా భయంకరమైన వర్షంతో నిండి ఉన్నను, కరెంటు పోతుందేమని భయపడినను ఏ విధమైన ఆటంకం లేకుండా ఈ యొక్క బైబిల్ స్టడీ మేము జరిగించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రభు, విన్న వారందరిలోనూ నీ సత్యము ఉన్నది ఉన్నట్టుగా నాటబడాలని ప్రార్థిస్తున్నాం. ఏ అసత్యము, లేఖన విరుద్ధమైన ఆలోచన, నమ్మకము ఏది కూడా నీ బిడ్డల హృదయంలో ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సర్వసత్యాన్ని నేర్పించడానికి సహకారిగా మాతో ఉన్నాడో ఆయతానుసారముగా మాత్రం మేము నేర్చుకోవాలి. అలాగున ఈ దినమున జాయిన్ అయిన
దైవజనులు, విశ్వాసులు, సహోదరులు, సహోదరిమలందరినీ మీ వాక్యము చేత ప్రతిష్ఠించమని, సత్యమందు స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, ఏమైనా ఈరోజు లేక ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాల్లో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి ఐ ఎంకరేజ్, ఐ ఇన్వైట్ యూ టు ఆస్క్ ద క్వశ్చన్స్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ఎస్ అండి, ప్రైజ్ లార్డ్. ఇది పొట్టేళ్ళు 3 వైపులుగా అంటే సౌత్, వెస్ట్, నార్త్ ఆక్యుపై చేస్తుంది అని చెప్పుకున్నాం మనం. అవునండి. అంటే ఈస్ట్ లో ఏదైనా స్ట్రాంగ్ సామ్రాజ్యం ఉందని అనుకోవచ్చా, లేక అటు ఈస్ట్ లో ఏమీ లేదనుకోవచ్చా? ఎస్, నైస్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పొట్టేలు అంటే ఎవరు అనుకున్నాం మనము? పర్షియన్ కింగ్డమ్ అనుకున్నాం. అయితే నిన్న నేను చూపించిన పిక్చర్ ప్రకారముగా ఈ ఇండియాకు ప్రక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా ఆనాడు పర్షియన్ కింగ్డమ్ అనేది ఉండింది. వాస్తవానికి పర్షియన్ భాష నుండే ఉర్దూ భాష వచ్చిందండి. ఈ ఉర్దూ భాష అటు ఆఫ్ఘనిస్తాన్లో మాట్లాడతారు, పాకిస్తాన్లో మాట్లాడతారు, మన ఇండియాలోని కూడా ఆనాడు మొఘలాయులు ఇస్లామిక్ రూలర్స్ వచ్చినప్పుడు ఈ ఉర్దూ అనే భాష కూడా వచ్చేసింది. వీళ్ళు ఈ ఉర్దూ భాష వాస్తవానికి తల్లి ఎవరంటే ఫార్సీ లాంగ్వేజ్ ఎక్కడిదంటే పర్షియన్ లాంగ్వేజ్. సో ఈ పర్షియన్ కింగ్డమ్ ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా ఏలింది. సో ఇప్పుడు ఇది ఎటువైపు ఉన్నట్టు? ప్రవచన దృష్టిలో ఇది తూర్పుకు చెందిందా, పడమటికి చెందిందా, ఉత్తరానికి చెందిందా, దక్షిణానికి చెందిందా? పర్షియన్ కింగ్డమ్ అంటే తూర్పుకు చెందింది. ఇప్పుడు తూర్పు అనే మాట దేన్ని ఉద్దేశించి వాడుతుందంటే ఇస్రాయేలు దేశానికి ఎటువైపు ఉంటే ఆ దిక్కును చెబుతుంది అనమాట. సో తూర్పు అని బైబిల్లో చెప్తే ఇప్పుడు మనకు తూర్పు చైనా అవుతుంది, మనకు పడమర ఇజ్రాయెల్ అవుతుంది, లేక పర్షియన్ కింగ్డమ్ ఇరాన్ అవుతుంది. కానీ అలా కాదనమాట. దిక్కులను ప్రవచనంలో చెప్తున్నప్పుడు ఇస్రాయేలు భూమికి మధ్యలో ఉన్నది అని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. భూమికి నట్ట నడుమ ఉన్నది ఇస్రాయేల్ దేశం అని ఉంది. సో నట్ట నడుమ ఉన్నదానికి తూర్పు లెక్క తీసుకుంటాం. ఇస్రాయేలు దేశానికి అది తూర్పు అని చెప్తే తూర్పు తీసుకుంటాం, పడమర అని చెప్తే పడమటికి తీసుకుంటాం. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు యేసుప్రభు పుట్టినప్పుడు అని ఉంది. అంటే అర్థం ఏంటనమాట? ఇస్రాయేలు దేశానికి తూర్పున ఉన్న వాళ్ళు వచ్చారు. వాస్తవానికి మనకు పడమట ఉన్నారు వాళ్ళు, ఆ జ్ఞానులు, అప్పుడు వెళ్ళిన జ్ఞానులు. అలాగన ఇస్రాయేల్ను మనము మెయిన్ పిల్లర్గా పెట్టుకోవాలి, సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని అప్పుడు దిక్కులు దాని నుంచి ఆలోచిస్తాం. ఇక పర్షియన్ కింగ్డమ్ కూడా ఇది ఇరాన్ కదా. సో ఇరాన్ ప్రాంతంలో నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ ఏరియా అంతా కూడా అది ఆల్రెడీ పర్షియన్ కింగ్డమ్లో ఉంది. ఇండియా తప్ప, అటు చైనా తప్ప, అటు రష్యా దేశానికి సంబంధించిన, ఆనాడు రష్యా దేశం ఒక దేశంగా లేదు కదా, చిన్న చిన్న దేశాలు. సో అలాగున ఈ యొక్క పర్షియన్ కింగ్డమ్ ఏం చేసిందంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆల్రెడీ తన కబ్జాలో ఉంది. ఇక ఇప్పుడు విస్తరించాల్సింది ఎటు అంటే మనకు 3 దిక్కులు మిగిలిన్నాయి. బబులోనును ముందు టార్గెట్ చేసుకున్నాడు ఆయన కోరేష్. ఎందుకంటే నెబోనిడస్ అనే ఈ బబులోను, బెల్షస్సర్ వాళ్ళ తండ్రి, ఆయన పర్షియన్ కింగ్డమ్ మీద దాడి చేయడానికి వెళ్ళి చంపబడ్డ తర్వాత కోరేష్ యొక్క ఆలోచన, ఈ బబులోను వాళ్ళు ఏంటబ్బా నా మీదకే యుద్ధానికి వచ్చారు, నేను వాళ్ళ సంగతి ఏందో చూడాలనుకొని బబులోను మీద దృష్టి పెట్టాడు. వెస్ట్ మీద దృష్టి పెట్టాడు. ఆ తర్వాత బబులోనుకు నార్త్లో అషూరు సామ్రాజ్యం ఉంటుంది. సో ఉత్తరమున దృష్టి పెట్టాడు ఈ పొటేలు. ఆ తర్వాత బబులోను దాటితే సౌత్లో ఈజిప్ట్ ఉంటుంది. సో ఈ 3 మీద దృష్టి పెట్టాడు ఈ యొక్క పొటేలు అని చెబుతుందన్నమాట. సో ఇది తూర్పున ఉంది వాస్తవానికి ఇరాన్. ఆ తూర్పు దేశాలు అన్నీ అప్పటికే ఈ పర్షియన్ కింగ్డమ్లో ఉన్నాయి. ఆనాడు దేశాలుగా లేవు కదా, చిన్న చిన్న దేశాలు, సామ్రాజ్యాలు. సో ఈ సామ్రాజ్యంలో ఈ తూర్పు దేశాలు చాలా మట్టుకు
పర్షియన్ కింగ్డమ్ లో ఉన్నాయి. కాబట్టి ఆయన దృష్టి అంతా కూడా ఇటు పడమటిలో ఉన్న బబులోను, ఉత్తరమున ఉన్న అషూరు, దక్షిణమున ఉన్న ఐగుప్తు, ఈజిప్టు, వీటి మీదకి దృష్టి పెట్టి పొట్టేలు జయించాడని చెబుతున్నాడు అనమాట దానియేలు. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. యా రైట్, థ్యాంక్ యూ. कोई सवाल नहीं है क्या? कोई सवाल पूछने वाला भी नहीं है क्या? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. బ్రదర్, నిన్న మీరు యూఫ్రిటస్ నది చూపించారు కదా, అంటే అది Yeah, ఇరాక్ లో yeah. ఉంది. అయితే యూఫ్రిటస్ తీరంలో ఉన్నటువంటి కింగ్డమ్ గురించి మాట్లాడినప్పుడు ఇరాన్ గురించి చెప్పారు మీరు. యా అయితే ఇరాన్ మరి ఎట్లా అవుతుంది బ్రదర్ యూఫ్రిటస్ కి తీరానికి? అంటే ఇరాన్ లోకి అయితే యూఫ్రిటస్ రివర్ వెళ్ళట్లేదు కదా? నది ఒడ్డున అని ఉంది కదా, నది ఒడ్డున. నదిలో అని లేదు, నది ఒడ్డున ఉంది. సో ఈ యొక్క పొట్టేలు ఎక్కడ నిలబడి ఉందంటే నది ఒడ్డున నిలబడి ఉంది అని ఉంది. సో అంటే మనము ఏ కింగ్డము అనేది గుర్తించడానికి నదిని ఒక ఎవిడెన్స్ గా ఇస్తున్నాడు అనమాట. సో అప్పుడున్న పొట్టేలు కాలంలో ఉన్న నది యూఫ్రటిస్ నదే, పెద్ద నది. సో నదికి ఒడ్డున ఉంది అంటే ఇప్పుడు మన పడమటికి తీసుకుంటే అప్పటికి బబులోను, అదేంటి బబులోను సామ్రాజ్యము, ఇవన్నీ కూడా అటు అష్షూరు సామ్రాజ్యం, ఇటు ఈజిప్ట్ సామ్రాజ్యం ఉన్నాయి. ఈ నది ఒడ్డున నిలబడి ఉన్న పొట్టేలు అన్నాడు, 2 కొమ్ములు ఉండాలి మళ్ళీ. సో 2 కొమ్ములు మాదీయ పారసీక. సో మెడో పెర్షియన్ కింగ్డమ్ ఎటువైపు ఉంది అంటే నదికి తూర్పు వైపున ఉంది. ఓకే, నదిని మనకు లొకేషన్ ను గుర్తించడానికి అక్కడ మెన్షన్. థ్యాంక్ యూ. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇది అడిగింది రవికుమార్ బ్రదరా, కృష్ణ గారి వాయిస్ కాదు ఇది? అవును బ్రదర్, రవికుమార్. అన్నా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. यस, मुझे ऐसा दिख रहा है, कोई सवाल और नहीं है बोल के दिख रहे. सो लेट अस गो टू ACTF हेड ऑफिस, ब्रदर विल्सन गारू. Over to brother Wilson.